3G యాప్ మన లోకల్ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీ ఆండ్రాయిడ్ ఫోన్లో 3G స్టోర్స్ షాపింగ్ జీని. అన్ని రకాల జ్యువెలరీ, కాస్ట్యూమ్స్, టాయ్స్, బ్యూటీ మెటీరియల్స్ దివాళీ పండుగ సందర్భంగా మనకు అందుబాటులో ఉన్నాయి. 3G స్టోర్లో షాపింగ్ చేయండి, అద్భుతంగా దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకోండి. 3G యాప్ గ్రాండ్ లాంచింగ్ సందర్భంగా మరియు దివాళీ ఆఫర్ జాగ్రత్తగా వినండి. 1500 రూపాయల పైన కొనుగోలు చేసిన వారికి ఒక స్మార్ట్ వాచ్ ఫ్రీ, అలాగే 1000 రూపాయల వరకు కొనుగోలు చేసిన వారికి ఇయర్ బడ్స్ ఫ్రీ. 3G స్టోర్స్ లో మొదట బుకింగ్ చేసిన వారికి ఊహించని బహుమతి. మీరు కొనుగోలు చేసిన వాటితో పాటుగా కొరియర్లో మీకు అందజేయబడుతుంది. 3G యాప్ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది, ఎందుకంటే ఇది మనది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి 3G స్టోర్స్ షాపింగ్ జీని మీ ఆండ్రాయిడ్ ఫోన్లో. వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. గత 40 రోజులుగా సమస్యలు ఎత్తి చూపినా ఫలితం లేకుండా పోయింది. పెద్ద శంకరంపేట గ్రామంలో వర్షాకాలం కారణంగా ఒక ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరినప్పటికీ కరెంటు స్తంభాలకు వీధి దీపాలు పెట్టకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు మాత్రం చేతులు ముడిచి కూర్చున్నారు. ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఈవో వెంకటరాములు స్పందించకపోవడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. పక్క ఇంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఇల్లు యజమానులు కూడా మాకు సంబంధం లేదు అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఇల్లు రోడ్డుపై కూలిపోయే ప్రమాదంలో ఉందని ప్రజలు చెబుతున్నారు. ఆ ఇంటిని తొలగించాలని గ్రామస్తులు, వార్డు సభ్యులు పలుమార్లు పంచాయతీ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఇక్కడి ఇల్లులు కొనుక్కొని కూలగొట్టి రోడ్లపైకి రాళ్లు వేయడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అయితే ఇప్పటి వరకు ఈవో వెంకటరాములు ఎలాంటి చర్యలు తీసుకుపోవడంతో గ్రామ ప్రజలు మేమే జేసీపీ తెచ్చి కూల్చేస్తాం అంటూ హెచ్చరికలు చేస్తున్నారు. ప్రజలు ఇల్లు యజమానులు లేకపోయినా గ్రామ పంచాయతీ బాధ్యతగా వ్యవహరించాలి, పక్కింటి వారికి ఇబ్బంది కలగకూడదు అంటూ తక్షణ చర్యలు తీసుకోవాలని ఈవో వెంకటరాములపై ఒత్తిడి తెస్తున్నారు. ఏం చూడలేని పిల్ల అడగలేను, ఒక్క రూపాయి అద్దన్నా వానికి కారు అయితే చేసుకుంటే లేకపోతే 30 లక్షల కారు అట ఇల్లు వాకి 30 లక్షలు.